దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో ఇక్కడ కూర్చున్నటువంటి వారందరికీ యేసుక్రీస్తు నామమున శుభములు మరియు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథం 39వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుందాం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకొందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కెము ఉంచుకొందుననుకొంటిని. నేను ఏమియూ మాట్లాడక మౌనినైతిని. క్షేమము గూర్చేనను పలకక నేను మౌనంగా నుంటిని. అయినను నా విచారము అధికమాయెను, నా గుండె నాలో మండుచుండెను. నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని. మరొకసారి ఈ 3వ చరణాన్ని చదువుతున్నా, గమనించండి. ఈ 3వ చరణంలో నుండి మనం ధ్యానం చేసుకుంటాం. 39వ కీర్తన 3వ చరణం. నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను. అప్పుడు నేను ఈ మాట నోరారా పలికి తిని అన్నాడు. ఎవరు ఈ మాటలు చెబుతుండేది? ఎవరు పలుకుతున్నారు? లేదా పాటగా ఎవరు పాడుతున్నారంటే పైన హెడ్డింగ్లో రాయబడింది దావీదు కీర్తన అని. కీర్తనాకారుడైనటువంటి దావీదు చెబుతున్నాడు, నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను అంటున్నాడు. అంటే దావీదు ధ్యానించేవాడుగా ఉన్నట్లుగా మన దైవ గ్రంథంలో చూస్తున్నాం కదా. ఈనాడు ధ్యానించడానికి చాలా అంశాలు ఉంటాయి. మరి ఆ అంశాలను మన దైవ గ్రంథంలో నుంచే జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతాయి. ధ్యానం చేయడం అంటే ఏంది, ఏ విధంగా ధ్యానం చేయాలా, ఏ కోణాల్లో ఆలోచన చేయాలా, భక్తులు ఏ విధంగా ధ్యానించారు, ఏ విషయాలను ధ్యానించారు అనేసి మనం చదివితే దైవ గ్రంథం తేటగా మనకు తెలియజేస్తుంది. కొన్ని విషయాలు వారు ధ్యానించిన వాటిని, మనం ధ్యానించవలసినటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. చూద్దాము. ఇదే 119వ కీర్తన 15వ చరణాన్ని మనం చదువుకుందాం. 119వ కీర్తన 15వ చరణాన్ని మనం చదువుకుందాం. నీ ఆజ్ఞలను నేను ధ్యానించేదను, నీ త్రోవలను మన్నించేదను అన్నాడు. భక్తుడు ఏమిటిని ధ్యానం చేస్తున్నాడంట ఇక్కడ? అమ్మా చెప్పాలి, అయ్యా చెప్పాలి. భక్తులు ఏమిటిని ధ్యానం చేస్తున్నారంట? దేవుని యొక్క ఆజ్ఞలను. దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడా, ఇవ్వలేదా? ఆనాటి దినాల్లో ప్రజలు ఏ విధంగా నడవాలి అనే ఉద్దేశం కలిగి దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చినాడు. ఆజ్ఞల ప్రకారం నడుచుకోమన్నాడు, ఆజ్ఞలను మీరకూడదు అన్నాడు. అట్లాగా దేవుడు ఆనాటి దినాల్లో ఉన్నటువంటి తన ప్రజలకు ఇచ్చాడు. ఈనాడు కూర్చున్నటువంటి మనకు లేదా ఈ వాక్యం వింటున్నటువంటి మనకు దేవుడు తన ఆజ్ఞలను ఇస్తున్నాడు. అయితే దేవుని పిల్లలుగా మనం ఏం చేయాలంటే ఇంకా ఆ దేవుని యొక్క ఆజ్ఞలను ఊరికే విని లేదా చదివి వదిలేయకూడదు. ఏం చేయాలి? వాటిని ధ్యానించేవారుగా ఉండాలా. భక్తుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ వచనంలో మనం చూస్తున్నాము. ఏమంటున్నాడయ్యా? నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను అంటున్నాడు. కాబట్టి మనం దేవుని పిల్లలుగా దేవుని ఆజ్ఞలను మనం ధ్యానించేవారుగా ఉండాలా. ఇంకా మనం గమనిద్దాం. ఇదే 119వ కీర్తన 78వ చరణాన్ని చదువుదాం. 119వ కీర్తన 78వ చరణం. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను, గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గునందుదురుగాక అన్నాడు. ఇక్కడ ఈ వచనంలో మనం గమనించినట్లయితే భక్తుడు ఏమిటిని ధ్యానం చేస్తున్నాడు? ఏమిటిని ధ్యానం చేస్తున్నాడండమ్మా? అయ్యా, దేవుని యొక్క ఉపదేశములను ధ్యానం చేస్తున్నాడు. మనం కూడా దేవుని యొక్క ఉపదేశములను ఏం చేయాలా? ధ్యానం చేయాలా. దేవుడు ఉపదేశం చేస్తాడా చేయడా? దేవుడు ఉపదేశం చేస్తాడా చేయడా? దేవుడు ఉపదేశం చేస్తాడు. ఒక తల్లి తన కుమారునికి ఉపదేశం ఏ విధంగా చేస్తుందో బాగుపడడానికి
అట్లాగా మనం కూడా బాగుండడానికి, క్రమమైనటువంటి జీవితం జీవించడానికి, మన జీవితాలను అద్భుతంగా మలుచుకొనడానికి దేవుడు ఉపదేశం ఇస్తాడు కదా. కొండ మీద కూర్చున్నప్పుడు దేవుడికి ఉపదేశించాడా లేదా? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచేదారని ఉపదేశం చేశాడు కదా. అక్కడ ఇవన్నీ చదువుకుంటూ మనం ధ్యానం చేస్తే మనకు సమయం చాలదు, విస్తారంగా కావాలా. అయితే మనము టూకీగా జ్ఞాపకం చేసుకొంచున్నాం. దేవుడు ఉపదేశిస్తాడు. ఆ ఉపదేశాలను మనం ఏం చేసేవారుగా ఉండాలంటే ధ్యానించువారిగా ఉండాలా. దేవుని యొక్క ఆజ్ఞలను మనం ధ్యానించువారిగా ఉండాలా. దేవుని యొక్క ఉపదేశములను ధ్యానించువారిగా ఉండాలా. ఇంకా మన దైవ గ్రంథంలో చదువుదాం. ఇదే 119వ కీర్తన 27వ చరణాన్ని మనం చదువుదాం. 119వ కీర్తన 27వ చరణం. నీ ఉపదేశ మార్గములను నాకు బోధపరచుము, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను అన్నాడు. ఇంకా ఏమిటిని ధ్యానం చేయాలంట అమ్మా? ఇంకా ఏమిటిని ధ్యానం చేయాలంట? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు. ఏ కార్యాలు ఇవి? దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను మనం ధ్యానం చేసుకోవాలంట. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడా చేయడా? కార్యాలు జరుగుతూ ఉంటాయి. పెళ్ళిళ్ళు అనేది కార్యక్రమమే, ఉన్నా ఉండకపోయినా అది జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యం ఏమి ఉండదు, డబ్బులు ఉంటే చాలు. కానీ ఒక మాట జ్ఞాపకం చేస్తాను. అదే పెళ్ళిలో ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయిందా? అయిపోయలేదయ్యా కానాను విందులో. అయితే దేవుడు నీటిని ఏం చేశాడు? అది దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు. కార్యం జరుగుతూ ఉంటుంది. ఆ కార్యాలలో ఆశ్చర్యం జరగాలి కదా. కానానులో వివాహం జరుగుతూ ఉంటే కనుక అక్కడ దేవుడు నీటిని ద్రాక్షారసంగా మార్చాడు కదా. ఇది గొప్ప ఆశ్చర్య కార్యమే. ఇక్కడ ఒక స్థలాల్లో అందరూ కూర్చున్నారు, దేవుని వాక్యం వింటూ ఉన్నారు. వాళ్ళకి ఆకలి అవుతుందని ప్రభువు వారికి భోజనం పెట్టమని చెప్పినాడు. ఏముంది ఇవ్వడానికి? భోజనం పెట్టడానికి ఏమీ లేదు. అయితే ఒక చిన్న పిల్లవాడు సద్ది కట్టుకొచ్చుకున్నాడు, క్యారీ తెచ్చుకున్నాడు, 5 రొట్టెలు 2 చేపలు. ఆ పిల్లవాడు తీసుకుపోయి యేసు ప్రభుకు అందిస్తే వాటిని ఆశీర్వదించి ఎంతమందికి పంచి పెట్టారయ్యా? 5,000 మందికి పైగా 5 రొట్టెలు 2 చేపలు పంచి పెట్టారు. పైగా ఎన్ని గంపలు ఎత్తి పెట్టారు? ఇంకా 11, 12 గంపలు ఎత్తి పెట్టినారు కదా. చూడండి, ఇవి మనం ఆయన యొక్క ఆశ్చర్య కార్యములను ధ్యానించువారిగా ఉండాలా కదా. ధ్యానం చేసుకుంటూ పోతే ఇంకా ఇలాగా వరుసపెట్టి చాలా అంశాలు, చాలా మాటలు మనకు కనబడతాయి. ఇంకా మన దైవ గ్రంథంలో జ్ఞాపకం చేసుకుందాం. ఇదే 119వ కీర్తన 148వ చరణాన్ని మనం గమనిద్దాం. 119వ కీర్తన 148వ చరణం. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములో కాకమునిపే తెరుచుకొందును అన్నాడు. ఇంకా భక్తుడు ఏమిటిని ధ్యానించేవాడుగా ఉన్నాడు? ఏమిటిని ధ్యానం చేసేవాడుగా ఉన్నాడంటే ఇక్కడ రాయబడింది 148వ చరణంలో, నీవిచ్చిన వాక్యం. ఏమిటిని ధ్యానం చేస్తా ఉన్నాడు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. గమనిస్తున్నారా ప్రియులారా? దేవుడు వాక్యంగా మనకు అందుబాటులో దొరుకుతున్నాడు ఇప్పుడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలా. ఎంతమంది ధ్యానం చేస్తున్నాం మనం? ఆలోచన చేయండి. నిన్న రాత్రి స్థానిక సంఘానికి వాక్యం అందించాలంటే ఏం వాక్యం చెప్పాలా? ఈ విధంగా మాట్లాడాలా? ఊరికి నిలబడితే అవుతుందా? నిన్న రాత్రి దగ్గర దాపు 1 గంట నుంచి రిఫరెన్స్ చూస్తూ ఉంటా. 1 గంట ఆ టైంలో రాత్రి ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ గ్యాదర్ చేసుకుంటున్నాం. ఆలోచన చేయండి. వాక్యం అనేది ఊరికే ఆ చదువుతంటే ఇంకా రాదది, ధ్యానం చేస్తే దొరుకుతుంది. అందుకే ఇక్కడ మనం చూస్తున్న భక్తుడు అవిదే విషయాలను చెబుతున్నాడు. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి కాకమునిపే ఏం చేస్తున్నాయంట? తెరుచుకుంటున్నాయంటున్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ఆశ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించు వారిగా
ఉండాలా. ఇంకా మన దైవ గ్రంథంలో చూద్దాం. మనం గమనించినట్లయితే 143వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుదాం. 143వ కీర్తన 5వ చరణాన్ని మనం చదువుదాం ప్రియులారా. పూర్వదినములు జ్ఞాపకము చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను అన్నాడు. ఇంకా భక్తుడు ఏమిటిని ధ్యానం చేస్తున్నాడు? దేవుని యొక్క క్రియలు అంటే ఏంది అమ్మా? క్రియలు అంటే ఏంది? పనులు. దేవుని యొక్క పనులను భక్తుడు ఏం చేస్తున్నాడంటే ధ్యానం చేస్తున్నాడంట. దేవుడు ఏం పని చేస్తున్నాడు? మనమైతే పొద్దున్న లేచి నుంచి చాలా పనులు చేస్తా అంటాం. మరి దేవుడు ఏం పని చేస్తున్నాడు? ఆది కాండంలోనే దేవుడు చేసే పని రాయబడింది. మనకు సంకుచితంగా సమాచారం ఉంది కాబట్టి ఇంతవరకు చదువుకుంటున్నాం. దేవుడు ఎన్ని పనులు చేస్తున్నాడో మనకు తెలియదు. మనం ఇంత మాత్రమే ఆలోచన చేయగలం, విస్తృతంగా మనం ఏది కూడా ఆలోచన చేయలేం. దేవుడు మొదట్లో ఆయన చేసినటువంటి పని, ఇది పని, మొదటి దినం పని, రెండవ దినం పని, మూడో దినం పని, నాలుగో దినం పని, ఐదో దినం పని, ఆరో దినం పని అని చెప్పేసి పనులన్నిటిని చేసి ఆయన 7వ దినాన ఆ పనిని విశ్రమించాడు. ఆయన చేసిన పనులను చూడండి. మొదటి దినాన ఆయన ఎన్ని చేశాడు కదా? భూమిని, ఆకాశములను కదా, సముద్రములను, జలములను, పైన ఆకాశాన్ని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కదా, దేవుడు ఎన్ని పనులు చేశాడు. ఆయన క్రియలను గురించి మనం ఏం చేసేవారుగా ఉండాలంటే ధ్యానించేవారుగా ఉండాలా. ఆయన చేసిన పనులను భక్తుడు ఆ విషయమే చెబుతున్నాడు. ఏమనంటున్నాడంటే పూర్వదినము జ్ఞాపకం చేసుకుంటున్నాను, నీ క్రియలన్నీ ధ్యానించుచున్నాను అంటున్నాడు కదా. దేవుని యొక్క పనులన్నిటిని భక్తుడు ధ్యానించువాడిగా ఉన్నాడు. ప్రియులారా, ఇట్లాగా చాలా విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి యందు ధ్యానముంచుడి. గమనిస్తున్నారా? మనము ధ్యానం చేసుకోవాలంటే ఈ లోకంలో చాలా సంగతులు ఉంటాయి. మనం ఇదివరకే కొన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క ఉపదేశములను, ఇంకా దేవుని యొక్క ఆశ్చర్య కార్యములను, దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా చెప్పుకుంటే చాలా సంగతులు ఉన్నాయి. సమయం చాలదు. అయితే దేవుని వాక్యం చెబుతుంది ఏమని అంటే, ఇంకా మనం వేటిని ధ్యానం చేయాలంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఏవి సత్యంగా ఉన్నాయో, ఏవి మాన్యంగా ఉన్నాయో, ఏవి న్యాయమైనవిగా ఉన్నాయో, ఏవి పవిత్రమైనవిగా ఉన్నాయో, ఏవి రమ్యమైనవిగా ఉన్నాయో, ఏవి ఖ్యాతిగలగా ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలా? చెప్పుకోకుండా ఉన్నారు. వాటిని మనం ఏం చేయాలా? ధ్యానించాలా. వీటిని ధ్యానించడం వల్ల మనకు ఉపయోగం ఏంది కదా? ఈనాడు చాలామంది అంటుంటారు, ఏదైనా పని చేసి ఇంకా దానివల్ల మాకేమో ఉపయోగం అంటారు. అంతే కదయ్యా. ఒకరికి పనికి పోతున్నారంటే ఎందుకు పోతుంటారు? కూలొచ్చాదని. మరి దేవుని యొక్క సంగతులను మనం ధ్యానం చేస్తే మనకేం ఉపయోగం ఉంటుందని మనం ధ్యానం చేయాలంటే ఒకసారి మనం గమనిద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 8వ వచన భాగాన్ని మనం చదువుదాం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రములు దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. గమనిస్తున్నారా? దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తే మనకు ఉపయోగం ఏంటంటే, ఇంకా ఇక్కడ వ్రాయబడింది 8వ వచనములో, ఆయన మన మార్గాన్ని ఏం చేస్తాడంటే వర్ధిల్ల చేసి చక్కగా ప్రవర్తిస్తామంట. దేవుని యొక్క ఉపదేశాలను మనం నేర్చుకునడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇంకా మనం చక్కగా ప్రవర్తిస్తాం కదా. చక్కగా ప్రవర్తిస్తాం మాత్రమే కాక ఇంకొక మాట మనం గమనిద్దాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం
కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రములో దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడి నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెనుండును. అతడు చెయ్యునదంతయో సఫలమగును. గమనిస్తున్నారా? దేవుని యొక్క దేవుడు సంగతులను మనం ధ్యానించడం వల్ల ఉపయోగం ఏంటంటే, ఇంకా మొదటి మాట ఏంటంటే, ఇంకా మనం చక్కగా ప్రవర్తిస్తాం అని యెహోషువ గ్రంథంలో మనం చదువుతున్నాం. ఇంకా దేవుని యొక్క సంగతులను ధ్యానించడం వల్ల ఇంకొక ఉపయోగం ఏంటంటే, ఇంకా 2వ ఇక్కడ చరణంలో మనం చూస్తున్న 1వ అధ్యాయంలో మనం ధన్యులమవుతాం. ఏమైతామో ధన్యులమవుతాం. ఇంకా మనం ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాం. మనం చేసే పనిలో ఏముంటుంది? సఫలత ఉంటుంది. అర్థమవుతుందా? దేవుని యొక్క సంగతులను మనం ఎందుకు నేర్చుకోవాలా, ఎందుకు ధ్యానం చేయాలంటే చక్కగా ప్రవర్తిస్తాం, ఇంకా ధన్యులమవుతాం. మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని యొక్క సఫలత ఉంటుంది. అయితే ఏ సమయాల్లో ధ్యానం చేయాలా? ఇది కూడా అవసరమే కదా. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథం 55వ అధ్యాయం 17వ వచనం. కీర్తనల గ్రంథం 55వ కీర్తన 17వ వచనాన్ని మనం చదువుదాం. 55వ కీర్తన 17వ వచనం. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొర్రపెట్టుకొందును అన్నాడు. ఏ సమయాల్లో ధ్యానం చేయాలంటే సమయం ఇక్కడ వ్రాయబడింది. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుదును అన్నాడు. సాయంత్రం ఉంది, ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది. ఇంకొకసారి భక్తుడు అంటాడు, ఏమనంటాడంటే, ఇంకా ఇదే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 4వ చరణంలో, 63వ కీర్తన 4వ చరణంలో మనం గమనిద్దాం. 63వ కీర్తన 4వ చరణం. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు ఆ క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. గమనిస్తాడారా? ఏ సమయాల్లో భక్తులు ధ్యానం చేస్తున్నారంటే సాయంకాలం, ఉదయం, మధ్యాహ్నం ధ్యానం చేస్తున్నారు. ఇంకా 63వ కీర్తన మనం ఇక్కడ 4వ చరణంలో మనం గమనిస్తున్నాం. కీర్తనకారుడు అనేటువంటి దావీదు అంటాడు, నేను మంచం మీద పరుండి నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను, రాత్రి సామల యందు నిన్ను ధ్యానం చేస్తూ ఉన్నాను. అప్పుడు నాకు ఎట్లా ఉందంటే, ఇంకా క్రొవ్వు మెదుడు నాకు దొరికినట్లు నా ప్రాణమునకు తృప్తిగా ఉందంట కదా. దేవుని యొక్క సంగతులని ధ్యానం చేస్తే మన ప్రాణాలకు తృప్తిగా ఉంటాయి. ఆదికాండంలో మనం ఒకసారి అట్లాగా బైబిల్ గ్రంథాన్ని తిరిగేస్తే 24వ అధ్యాయం 63వ వచనంలో ఇస్సాకు ఎక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నాడు? పొలంలో కూర్చొని ధ్యానం చేస్తున్నాడు కదా. ఇంకొక మాట ఏంటంటే, ఇంకా 27వ కీర్తన 4వ వచనంలో మనం గమనించితే 27వ కీర్తన 4వ వచనం ఒకసారి మనం గమనిద్దాం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెదుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు. ఇంకా ఎక్కడ ధ్యానం చేస్తున్నాడంట? దేవుని యొక్క ఆలయంలో ధ్యానం చేస్తున్నారంట. ఒకరేమో పొలంలో కూర్చొని ధ్యానం చేస్తున్నారు, ఇంకొకరేమో దేవుని యొక్క ఆలయంలో కూర్చొని ఏం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నారు. ఎందుకు ధ్యానం చేయాలా అంటే మనం ఇప్పుడే జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని యొక్క సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటే, ధ్యానం చేస్తే మనం చక్కగా ప్రవర్తిస్తాం, మనం ధన్యులమవుతాం, మనం చేసే ప్రతి పనిలో సఫలము ఉంటుంది. అయితే ఏ విషయాలను ధ్యానం చేయాలో మనం కూడా అవి విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఈ విషయాలను మాత్రమే కాక మరికొన్ని విషయాలను మీరు ధ్యానం చేయండి. దేవుడు మీతో మాట్లాడతాడు. ఇంకా మరికొన్ని విషయాలు మీకు దేవుడు తెలియజేస్తాడు. దేవుడు తన మాటలు మన కొరకై దీవించునుగాక. ప్రార్థన చేసుకొని మనము ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, స్తోత్రములు. చెప్పబడిన మాటలను ముద్ర వేసి ఫలింపచేయండి.
ప్రతి పనిలో మీ సహాయాన్ని అందచేయమని, మీ సన్నిధిలోంచి చదివి వెళ్తున్న నీ మెండైన దివెలతో పంపమని మా ప్రభువును మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇంతటితో కూడిక ముగించబడింది. అందరికి వందనాలు ప్రియులారా.